నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందు ఈ వీడియో చూడండి. దీని తర్వాత అసలు విషయం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూశారుగా, శ్రీకాకుళం జిల్లాలో ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక టీచర్, బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయురాలు ఏ విధంగా వ్యవహరించారో మనం చూసాం. 2 పిల్లలతో ఆమె కాళ్ళు ఒత్తించుకుంటున్నారు. ఏ రకమైనటువంటి సందేశం బయటికి వెళ్తుంది, మనం ఎటువంటి విలువలు పాటిస్తున్నాం, మన వృత్తి ధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తిస్తున్నామా చేయట్లేదా అనేది ఒక్కసారి ఆ మేడం గారు ప్రశ్నించుకుంటే బాగుంటుంది అనేది నెంబర్ 1 న్యూస్ తరపున, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మేము ఆవిడ్ని ప్రశ్నిస్తున్నాం. సహజంగా ఈ యొక్క ఏదైతే గిరిజన పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతాయి గతంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున ఒక స్కూల్కి వెళ్ళాలంటే అది ప్రభుత్వ స్కూలా, ప్రైవేట్ స్కూలా, కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూటా అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు, పాలకులు ఆ విధంగా స్కూల్స్ను తీర్చిదిద్దారు. అక్కడ మౌలిక వసతులు కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ విద్యార్థులు, అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు విద్యా వ్యవస్థకు. మరి ఆ మేడం గారు నిజంగా ఆ పిల్లలు ఎంత ఆవేదన పడి ఉంటారు. ఫోన్ మాట్లాడుతూ ఆమె ఎంత నిర్లక్ష్యంగా 2 చిన్నారులతో, బహుశా వారిద్దరూ 6th క్లాస్ అనుకుంటా, ఆ 6th క్లాస్ గర్ల్స్ స్టూడెంట్స్తో కాళ్ళు ఒత్తించుకుంటారు. ఫోన్ మాట్లాడుతూ గత నెలలో ఇన్సిడెంట్ జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. నామమాత్రంగా మాత్రమే ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. తర్వాత తదుపరి చర్యలు ఏవి? ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటనగా మనం చెప్పుకోవాలి. పిల్లల మనోభావాలు ఎంత బలహీనపడి ఉంటాయి. పైగా వెళ్ళి అడిగిన వారికి సమాధానం ఏ రకమైనటువంటి బదులిస్తుందంటే ఆవిడ, అవును నాకు బాగలేదు, కాళ్ళు నొప్పులు, పిల్లలే వచ్చి కాళ్ళు నొక్కుతున్నారు నాకు. ఎంత నిర్లక్ష్యపు సమాధానం. కనీసం ఈ క్షణం వరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క షోకాజ్ నోటీస్ మాత్రమే ఇచ్చారు. దీనికి సంబంధించి ఆ నోటీస్, అందులో ఉన్నటువంటి అంశాలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాయి. కేవలం పేపర్కే పరిమితం. కానీ చర్యలు మాత్రం శూన్యం.
ఆ షోకాజ్ నోటీస్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. దీనికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ ప్రాంతం ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లాలో బందపల్లి ఆ విలేజ్లో జరిగింది. దీనికి సంబంధించి ఛార్జ్ మెమో, సబ్జెక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, శ్రీకాకుళం డిస్టిక్. సర్టెన్ ఎలిగేషన్స్ కేమ్ టు ది నోటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ సీతమ్మపేట ఎగ్నెస్ట్ శ్రీమతి వై సుజాత హెచ్ఎం. మళ్ళీ ఇవిడి హెడ్ మాస్టర్ కాదు, ఎడ్డి మాస్టర్ అనాలి. బందపల్లి చార్జెస్ ఫ్రేమ్డ్, ఎక్స్ప్లెనేషన్ కాల్డ్ ఫర్ రిగార్డింగ్. కంప్లైంట్ రిసీవ్డ్ టు ది నోటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ సీతంపేట డేట్ 10/10/2025. It has come to the notice of the undersigned through the reference cited, and a photo has also been received leveling certain allegations against Srimati Y. Sujata HM GTWAS బందపల్లి గర్ల్స్ సంబంధించి గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్. In view of the available material, the following charges are hereby framed against Srimati Y. Sujata Bandapalli for lapse in her duties. Charge number 1. Being a responsible government servant, she violated the government regulations by asking the students to massage her legs and making them do her personal work. Charge number 2. Being a responsible teacher, sitting improperly in the classroom with legs stretched out and getting her personal work done from students shows her gross negligence towards her professional duties. Charge number 3. Being a responsible government servant, she violated the government regulations by taking on mobile phone in the classroom during school hours and neglecting her duties. 3 అంశాలకు సంబంధించి అక్కడ ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమెపై చర్యలు మాత్రం లేవు. దీనికి సంబంధించి దేర్ఫోర్ శ్రీమతి వై సుజాత హెచ్ఎం జీటీడబ్ల్యూఏహెచ్ఎస్ గర్ల్స్ బందపల్లి ఈజ్ హియర్ బై డైరెక్టెడ్ టు సబ్మిట్ హెర్ రిటన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది అబౌవ్ చార్జెస్ ఫ్రేమ్డ్ అగెన్స్ట్ హెర్ వితిన్ 5 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ ది చార్జ్ మెమో. ఫెయిలింగ్ టు సబ్మిట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ విల్ బీ కన్సిడర్డ్ that there is no explanation of offer by the individual and a necessary disciplinary action will be initiated against her as per APCS rules 1991 based on the available material. Project officer ITDA సీతంపేట. ఓకే, ఈ నోటీస్ వరకు బాగానే ఉంది. తదుపరి చర్యలు ఏవి? అంత క్లియర్గా సోషల్ మీడియాలో సుజాత చేసినటువంటి నిర్వాకం, స్టూడెంట్స్తో కాళ్ళు ఒత్తించుకునేటువంటి ఆ ఘనకార్యాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ విషయం బయటికి తెలిసిన తర్వాత ఒక మీడియా ప్రతినిధి అక్కడికి వెళ్తే ఆ మీడియా ప్రతినిధిపై కూడా ఆమె దురుసు ప్రవర్తన, అనుచితంగా, అసభ్యకరంగా, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో, నీ మీద SC ST అట్రాసిటీ కేసు పెడతా అని చెప్పి బెదిరించి ఆమె ఇప్పటికీ కూడా విధులకు హాజరవుతున్నారు. అంటే ఇంత నిసిగ్గుగా వ్యవహారం కనిపించినా సరే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు విద్యాశాఖ. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఒక రకమైనటువంటి విధానం ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మార్చాలి, ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉండాలి అని. కానీ ఏది? కొన్ని స్కూల్స్లో ఆ స్కూల్లో పనిచేసే టీచర్ వెళ్తే గుక్క పెట్టి ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. తాజాగా జరిగింది కర్నూలు జిల్లాలో. అక్కడ ఉన్నటువంటి వీరేష్ అనే ఒక ఉపాధ్యాయుడు, ఆయన సాధారణ బదిలీల్లో భాగంగా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఆయన్ని పట్టుకొని పిల్లలు ఏడ్చేశారు. ఇంట్లో సొంత తల్లి తండ్రిని పట్టుకొని ఏ విధంగా ఉంటుందో వ్యవహారం అలా ఉంది అక్కడ. అంటే అతని ప్రవర్తన, వ్యవహార శైలి ఆ విధంగా ఉంది. బయట పిల్లలను కూడా మన పిల్లల్లాగా చూసుకోవాలి. చాలామంది ఉన్నారు అలాగా. సుజాత లాంటి ఇటువంటి టీచర్స్ వల్ల విద్యా వ్యవస్థలో ఒక చెడ్డ పేరు. నేను అందరిని అనట్లా, చాలామంది ఇప్పుడు చెప్పాను ఎగ్జాంపుల్, అందుకే వీరేష్ మాస్టర్ గురించి. ఏ రకమైనటువంటి ఆయన కూడా గుక్కపెట్టి ఏడ్చాడు పిల్లలతో పాటు. కానీ సాధారణ బదిలీలు తప్పదు. మరి సుజాత లాంటి మాస్టర్లు, టీచర్లు ఎంతమంది ఉన్నారు?
మళ్ళీ పైగా సమాధానం ఇక్కడ ఇవన్నీ కామనే. ఎస్సీ ఎస్టీ హాస్టల్లో, స్కూల్స్లో, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఇవన్నీ మామూలే అని సమాధానం ఇవ్వటం. ఈ కాళ్ళు ఒత్తించుకోవడమే కాదు, ఇంట్లో పనులు, బట్టలు ఉతకడం అన్నీ కూడా చేయించుకుంటుందంట ఈవిడి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా ధర్నా చేస్తుంది. ఆమెను అక్కడి నుంచి బదిలీ చేయరు, వెంటనే సస్పెండ్ చేయాలి, బదిలీ కాదు. కానీ ఇప్పటి వరకు దిక్కు మొక్కు లేదు. కేవలం కాగితాలకు మాత్రమే ఈ నోటీసులు పరిమితం అవుతాయి, చర్యలు మాత్రం శూన్యం. ఇంత బాధాకరమైనటువంటి విషయం అంటే, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఇటువంటి సుజాత లాంటి చీడ పురుగులే. ఎందుకు ఈ మాట వాడాను అంటే ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ చిన్నారుల చేత పుస్తకాలు పట్టుకోవాలి, పెన్నులు పట్టుకొని రాయాలి, కానీ వారు చేస్తున్న పని ఏంటి? ఆవిడ దర్జాగా చూస్తున్నాం మన విజువల్స్లో, దర్జాగా ఫోన్ పట్టుకొని ఆ కూర్చునే విధానం కూడా మనం చూస్తున్నాం. షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ఏవి తదుపరి చర్యలు ఏవి? దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా విద్యాశాఖ ఫోకస్ పెట్టాలి, ఇటువంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలి కఠినంగా. మరొకరు ఎవరు కూడా సుజాతలా ఎవరు చేయకూడదు అనే విధంగా ఆమెపై చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి పోరాటం చేస్తుంది ఎస్ఎఫ్ఐ. అలాగే గిరిజన సంఘాలు కూడా దీని మీద ముక్త కంఠంతో ఎలా అయినా సరే చర్యలు తీసుకోవాలి, ఆమెపై చర్యలు తీసుకోవాలి, అలాగే అక్కడి నుంచి సస్పెండ్ చేయాలి, ఆమెకి మరీ ఉద్యోగం ఇవ్వకూడదు అన్నట్లుగానే ఉంది. దీనికి సంబంధించి ఒకసారి మనతో ఫోన్ ఇన్లో మాట్లాడటానికి ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్ రామ్మోహన్ గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ ఘటనను ఎలా చూడాలి? అసలు ఇప్పటి వరకు జరిగి దాదాపుగా 25 రోజులు అవుతుంది. ఆ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, చేతులు దులుపుకున్నట్లుగా ఎటువంటి చర్యలు లేవు, కనిపించట్లా. అవునండి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీనికి సంబంధించి మీరు ఫైట్ చేస్తున్నారు, ప్రత్యేకంగా మా ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ఆ సుజాతపై చర్యలు తీసుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ముందుగా మీ ఛానల్కి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఇష్యూని ఎప్పటికైనా వెలుగులోకి తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఆశ్రమ పాఠశాలల్లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇది బయటికి వచ్చింది, అది కూడా 25 రోజులయ్యి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోయి ఉండడంతో ఈ రోజు ఈ విషయం బయటికి రావడం జరిగింది. ఇటువంటి ఘటనలు ఆశ్రమ పాఠశాలల్లో కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్లనే ఇదంతా జరుగుతుందనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఈ రోజు ఆ సుజాత మేడం గారిని మనం చూసినట్లయితే ఆవిడ ఎంత దారుణంగా వ్యవహరించారనేది ఈ రోజు ఆవిడని మళ్ళీ దీనికి ఎక్స్ప్లెనేషన్ అడగడం అంటే ఇంకా అంతకుమంటే సిగ్గుమాన చర్య ఇంకోటి ఉండదనేది మా అభిప్రాయం. ఈ రోజు తరగతి గదిలో ఫోన్ వాడకం, తరగతి గదిలో ఉన్న విద్యార్థినిలతో కాళ్ళను పట్టించుకోవడం అంటే ఇంకా ఏం ఆశించి మెమో ఇచ్చారు, ఏం ఆశించి ఆవిడ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఎస్ఎఫ్ఐ గా ఈ విషయం వెలుగులోకి తీసుకురావడంలో సీరియస్ గా ప్రయత్నం చేసి ఇప్పుడు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఖగేష్, చంద్రశేఖర్ ఇద్దరు టీంతో అక్కడికి వెళ్తే కనీసం లోపలికి కూడా ఎంట్రీ చేయని పరిస్థితి ఈ రోజు అక్కడ నిర్వాహకులు ఉన్న పరిస్థితి, ఇక్కడ వాచ్మ్యాన్ గాని లేని పరిస్థితి. ఈ రోజు అక్కడ అమ్మాయిల భద్రత కూడా తీవ్రమైన లోపాలు ఉన్నాయి. అక్కడ వాష్రూమ్స్, ఆ అట్మాస్ఫియర్ అంతా ఆల్రెడీ మేము సర్వే చేయడం జరిగింది. ఈ సందర్భంగా మినిమం ఫెసిలిటీస్ కూడా లేని సందర్భం ఇది ఆశ్రమ పాఠశాల పరిస్థితి. ఈ రోజు ప్రభుత్వం ఒకవైపు ఆశ్రమ పాఠశాలల్లోకి, స్కూల్స్ లోకి, ఇంటర్మీడియట్ కాలేజీల్లోకి విద్యార్థి సంఘాలు గాని రాజకీయ పార్టీలు గాని మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఒక 3 నెలల కింద ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. ఈ రోజు ఆ సర్క్యులర్ ని చూపించి ఈ రోజు అక్కడ ఉన్న ఈ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు కూడా మీరు లోపలికి రాకూడదు కదా అన్నారు. ప్రభుత్వం ఇటువంటి అక్రమాలని, ఇటువంటి చేయకూడని పనులు చేయడం కోసమా ఉపాధ్యాయుల్ని లేదా ఇటువంటి పనులు చేసిన వాళ్ళని సేవ్ చేయడం కోసం సర్క్యులర్ తీసుకొచ్చారా అని మేము అభిప్రాయపడుతున్నాం. ఈ రోజు విద్యార్థులు ఇంకెవరికి
సమస్యలు చెప్పుకునే పరిస్థితి. ఈ రోజు ప్రభుత్వం ఒకవైపు ఇలాంటి వాళ్ళకి మద్దతు తెలుపడం వల్ల ఇటువంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనే కాదు, ఈ రోజు మన కురుపంలో గత 2-3 వారాల కిందకు చూస్తే 2 అమ్మాయిలు అదే ఆశ్రమ పాఠశాలలో చనిపోయిన పరిస్థితి. శివన్నపేట అనే ఒక ఊర్లో. ఎందుకు చనిపోయారు? మంచినీరు త్రాగే నీరు లేకపోవడం వల్ల చనిపోయారు. ఈ రోజు ఈ పార్వతీపురం, ఈ సీతంపేట పార్వతీపురం ITDA పరిధిలో దాదాపు ఇప్పుడు 7 విద్యార్థులు చనిపోయారు ఆశ్రమ పాఠశాలల్లోనే. చనిపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లేకపోవడం, మినిమం ఫెసిలిటీస్ లేకపోవడం. ఈ రోజు ఇది జరుగుతోంది. ఈ రోజు ఇప్పటికే ATWOకి కాంటాక్ట్ అయ్యాం. ATWO గారు ఈ ఘటన పైన కనీసం స్పందించే పరిస్థితి లేదు. DDకి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వెళ్తే DD అందుబాటులోకి రాని పరిస్థితి. మరి ఎవరు ఈ సమస్యను పరిష్కారం చేస్తారనేది మాకున్నటువంటి ప్రశ్నగా ఉంది. ఖచ్చితంగా మేమైతే SFI గా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా అవన్నీ విధుల నుంచి బహిష్కరించాలి. అదేవిధంగా అక్కడ ఒక మంచి వాతావరణంలో పాఠశాల నడవాలి. ఇంతవరకు మేము సీరియస్ గా పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఏ సర్కిల్ తీసుకొచ్చినా ఇటువంటి ఘటనలకు పాల్పడుతూ ఉన్న వాళ్ళని ఎంత సేవ్ చేయాలనుకున్నా మేము వాళ్ళకి వ్యతిరేకంగా విద్యార్థుల్ని తల్లిదండ్రులు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. సార్ రామ్మోహన్ గారు, ఇప్పుడు మీ SFI ప్రతినిధులు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆమె అక్కడే పనిచేసినట్లు సమాచారం వస్తుంది, ఎంతవరకు? అవునండి, ఆల్రెడీ ఈ రోజు 11:30 వరకు ఆవిడ ఆన్ డ్యూటీలో ఉన్నారు. ఏదైతే ఇటువంటి దీనికి పాల్పడ్డారో సుజాత గారు ఈ రోజు 11:30 వరకు ఆన్ డ్యూటీలో ఉన్నారు. ఇది వివిధ న్యూస్ ఛానల్స్ ద్వారా వైరల్ అవ్వడంతో ఆవిడ లీవ్ పెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఆవిడ అందుబాటులో లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న టీచర్లు మాకు ఇది కామనే, మా పాఠశాలలో రెగ్యులర్ గా ఇది జరుగుతూనే ఉంటది, ఇది మాది మీరెవరు రాని ప్లేస్ ఇది, ఇందులో ట్రైబల్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే ట్రైబల్స్ వాళ్ళకి బానిసలు అనుకున్నారా లేదా వాళ్ళతో ఏ పనైనా చేయించుకోవచ్చు అనుకున్నారో నాకు అర్థం కాలేదు. మా వాళ్ళు వెళ్తే వాళ్ళు రిప్లై అది అక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇది మా స్కూల్ ఇందులోకి మీరు రావడానికి లేదు, మేము ఇది రెగ్యులర్ జరుగుతుంది, ఏదో ఫోటో తీసి వేశారు కాబట్టి ఇది బయటకు వచ్చింది, లేకపోతే ఇది బయటకు కూడా రాదు అనే యాంగిల్లో వాళ్ళు మాట్లాడే పరిస్థితి అండి. రైట్ సార్, మీరు దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. మేము కూడా, ఎందుకనంటే విద్యా వ్యవస్థ మెరుగుపడాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది, సంస్కరణలు తీసుకొస్తుంది. లోకేష్ గారు కూడా ఎన్నో ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇటువంటి వారి వల్ల విద్యా వ్యవస్థ అనేది భ్రష్టు పట్టే విధంగా మారుతుంది. కాబట్టి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లీడర్గా, స్టేట్ అధ్యక్షులుగా మీరున్నారు. ఖచ్చితంగా మీరు ఇటువంటి వాటిని అరికట్టడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారని నెంబర్ 1 న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, SFI ఆయన స్టేట్ ప్రెసిడెంట్ రామ్మోహన్ గారు ఆ జిల్లాకు సంబంధించి, అలాగే SFI ప్రతినిధులు అక్కడికి వెళ్తే ఆమె డ్యూటీలో ఉందట. అసలు సిగ్గనేది అనిపించట్లేదా? ఈ యొక్క అధికారులకు కేవలం సోకాజ్ నోటీస్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారా? ఎంతో ఆవేదనతో మేము అడుగుతున్నాం. ఇది కామనే అంటే ఇటువంటి వాటిని అరికట్టండి, నియంత్రించండి. కొంతమంది పిల్లల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటాయి, వారు మానసికంగా ఎంతో నలిగిపోతారు ఇటువంటి వాటి వల్ల. నేను చదువుకోవడానికి వచ్చానా లేకపోతే ఈ పనులు చేయడానికి వచ్చానా అనేది వారు లోపల నలిగిపోయి కుమిలిపోయి నరక యాతన అనుభవిస్తారు. కాబట్టి విద్యార్థుల శ్రేయస్సు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇటువంటి సుజాతలు ఎంతోమంది ఉన్నారు రాష్ట్రంలో, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వెంటనే ఇటువంటి బయటపడినప్పుడు ఇంకా సోకాజ్ నోటీస్ ఏంటి, లేదా వివరణాత్మకమైనటువంటి లెటర్ ఇమ్మని కోరడం ఏంటి? విజువల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి, మార్పింగ్ చేసిన వీడియో కాదు కదా. వెంటనే చర్యలు తీసుకోవాలి. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఇటువంటి ఘటనలు మీ ప్రాంతంలో ఎక్కడైనా జరిగితే స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు మీరు నిర్భయంగా చెప్పొచ్చు. మీ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.